ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రత్యేక ప్రార్థన కూడికకు ఏకీభవించిన ప్రతి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరమ తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరమపుత్ర నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆకాశమందు ఆసీనుడై ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పునరుత్థానుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. మా కొరకు రెండవ రాకడలో మహిమ మేఘాలపై రానయ్యున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ సన్నిధిని అభిషేకం మా పైన ఉంచుతున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ అభిషేకము మాతో కూడా ఎల్లప్పుడూ ఉండనిస్తున్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఇశ్రాయేలుకు కాపరిగా ఉన్నవాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారిని ఎన్నడూ విడిచిపెట్టని వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునని వాగ్దానం చేసిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవుగాని అప్పు చేయవని దినం వాగ్దానం చేసిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పగల ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగులకుండా ఇశ్రాయేలును కాపాడిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మేము చేయి విన్నపాలను కూడా అంగీకరించువాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. తండ్రివైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. కుమారుడవైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. త్రియేక దేవుడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సమయంలో పాట పాడుకుందాం. సిల్వర్ జూబ్లీ పాటల పుస్తకం నుండి రెండో పాట, అందరికి వచ్చిన పాట, ఏమి లేనప్పుడు నన్ను దీవించును అనే పాట. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుద్దాం. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చెను. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చెను.
సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. నిందితుడనే ఒంటరి పరదేశినై ఇల్లు ఊరు విడిచి తిరిగినప్పుడు, నిందితుడనే ఒంటరి పరదేశినై ఇల్లు ఊరు విడిచి తిరిగినప్పుడు, స్వంత ఇంట్లో చేర్చుకొందునని చెప్పిన నాథుడు, స్వంత ఇంట్లో చేర్చుకొందునని చెప్పిన నాథుడు ఈ రోజు వరకు సజీవునిగా ఉన్నాడు, ఈ రోజు వరకు సజీవునిగా ఉన్నాడు. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అమ్ములెన్ని తగిలినా, శోధనలు మనల చుట్టి వచ్చినా, సాతాను అమ్ములెన్ని తగిలినా, భయము లేదు మనకికా ప్రభువు చెంతనుందుము, భయము లేదు మనకికా ప్రభువు చెంతనుందుము, యేసుతో టీవీగాను పోదము. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చెను, ఆమేన్ ఆమేన్. కన్నీరు దుఃఖము బాధయు నిరాశయు పూర్ణముగా పోవు దినము వచ్చెను, అందరూ చేయి విడిచినా దాటి వెళ్ళలేదుగా, అందరూ చేయి విడిచినా దాటి వెళ్ళలేదుగా, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే,
ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను, ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలేమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను, ఇంతవరకు యెహోవా సహాయపడే. ఇంతవరకు ప్రభువే నడిపించెను. ఏమి లేనప్పుడు నన్ను దీవించెను, అసలు ఏమి లేనప్పుడు నన్ను దీవించెను. ఇంతవరకు యెహోవా సహాయపడే, ఇంతవరకు యెహోవా సహాయపడే. అవును యేసయ్య, దీనులుగా ఉన్న మమ్ములను ప్రభువా, అయ్యా ఎందుకు పనికిరాని మమ్ములను ప్రభువా, అల్పులము తండ్రి, అభాగ్యులము ప్రభువా, అయ్యా ఏమీ లేని స్థితిలో ఉన్న మమ్ములను ప్రేమించి ప్రభువా, అయ్యా తండ్రి ఇట్టి స్థితిలో ప్రభువా అయ్యా ఉంచినందుకే నీకు కోట్ల కొలది స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు మాకు సహాయపడిన వాడా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా తండ్రి నీకు వందనాలు. నిన్ను నమ్మిన బిడ్డలను సిగ్గుపరచక ప్రవ్వా అయ్యా తల ఎత్తుకునే వారిగా చేస్తానన్న వాగ్దానము స్థిరపరిచిన వాడా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యానికి వందనాలు. ప్రస్తుత పరిస్థితుల్లో బయటికి వెళ్ళలేనప్పటికీ ప్రభా మమ్మల్ని పస్తులుంచక ప్రభా అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సమృద్ధిని మాకు అనుగ్రహించిన వాడా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీలో మాత్రమే మేము ఆనందించగలిగిన భాగ్యాన్ని ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తూ నీ నామాన్ని కీర్తిస్తూ ప్రభువా అయ్యా తండ్రి ఎల్లప్పుడూ నిన్ను మాత్రమే ఆరాధించగలిగిన కృపను మాకు దయచేసినందుకు నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి శోధనలు ఎన్ని వచ్చినా ప్రభా అయ్యా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. సాతాను పెడుచున్న అయ్యా ప్రభా అలజడలు ఎన్ని వచ్చినా ప్రభా అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు. భయపడక దిగులు పడక ప్రభా తండ్రి నీ వాగ్దానాలు నెవరవేసుకుంటూ తండ్రి అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు. నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. భయపడకము నేను నీకు తోడైందును, దిగులు పడకము నేను నీకు సహాయము చేయుదును అని వాగ్దానం చేసిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితులు దేశ పరిస్థితులు అయినా అయ్యా ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ఎంత ప్రతికూలతగా ఉన్నప్పటికీ ప్రభా అయ్యా తండ్రి నాయన మమ్మల్ని నీ ఉచితమైన కృపలో భద్రపరుచుకున్నందుకై నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కరోనా నిర్మూలనకై
ప్రతిదినం చేస్తున్న ఈ విజ్ఞాపనలన్నిటినీ మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా తొందరగా ప్రభా తండ్రి నాయన ఈ వైరస్ని నీ నామములో అయా ప్రభ నిర్మూలన చెయ్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు తండ్రి. నాయన నీకు వందనాలు. నీ ఒక్కడవే అయా ప్రభ నీ ఒక్కడవే చేయగల సమర్థుడవు ప్రవ్వా. అయా తండ్రి నాయన నీకు వందనాలు. ఈ లోకంలో నీవు తప్ప మాకు ఎవ్వరూ లేరు ప్రవ్వా. అయా నీవే మాకు దిక్కుగా ప్రభా తండ్రి, మాకు అండగా ఆదరణకర్తగా ఉన్నవాడు ప్రవ్వా. అయ్యా నీ సన్నిధిలో మాత్రమే మేము చేతులెత్తి ప్రార్థించగలము తండ్రి. అయా తండ్రి నాయన నీకు వందనాలు. నీవు కార్యము చేయగల సమర్థుడవు ప్రవ్వా. అయా తండ్రి నాయన నీకు వందనాలు. అనేక మంది భక్తులు నాయన, అనేక పరిశుద్ధులు అయా తండ్రి, మా సేవకులు నాయన నీకు స్తోత్రాలు. సంఘబిడలు అయా తండ్రి ఎందరో పరిశుద్ధులు ప్రవ్వా ఉపవాసాలతో జాగరాలతో నీ సన్నిధిలో మొర్రపెట్టుచున్న అయా తండ్రి నాయన నీ సన్నిధిలో విలపిస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపనలను ప్రవ్వా అయా మీరు ఆలకించి తొందరలో జవాబును పంపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇప్పటికే అనేక మంది రికవర్ అయి ఉన్నారు ప్రభా. అయా తండ్రి వారిని బట్టి నీకు కోట్ల కొలది స్తోత్రాలు. అయా తండ్రి నా నీకు వందనాలు. ఈ నెలాఖరికి ప్రభా అయా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంకా కొత్త కేసులు నమోదు అవ్వకుండా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. మా పరిసర ప్రాంతాల్లో ఇంకా కొత్త కేసులు నమోదు అవ్వకుండా మీ కృప చూపించారు. అయా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. కోనసీమ ప్రభ ప్రాంతాలు జ్ఞాపకం చేసుకోండి. అమలాపురం పరిసర ప్రాంతాల్లో ప్రభా అయా తండ్రి వైరస్ ఎక్కువ ఉందని వింటున్నాం ప్రవ్వా. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమలాపురం పరిసర ప్రాంతాలన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా అక్కడ ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేసి అయా ప్రభా నీ ప్రత్యేక కాపుదల అయా తండ్రి నీ సేవకులకి ప్రభా తండ్రి ప్రత్యేక కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అక్కడ కూడా కేసులు ఇంకా కొత్త కేసులు నమోదు అవ్వకుండా ప్రభా అయా ఉన్నవన్నీ నెగిటివ్ రావడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా మరణాల సంఖ్య ఇంకా పెరగకుండా నీ కృప దయచేయండి. అయా ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ లక్షలలో ఉన్న ఈ కేసులను వేలగా మార్చినందుకు నీకు వందనాలు. వేలగా ఉన్న ఈ కేసులను వందల్లోకి తీసుకొస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా ఈ నెలాఖరు కల్లా మొత్తం ప్రభా అయా తండ్రి వైరస్ అంతా ప్రభా తండ్రి కనుమరుగా అయిపోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ అయా ప్రభా యథావిధిగా ప్రభా తండ్రి మందిరాలు తెరుస్తారని అయా ప్రభా నీకు స్తోత్రాలు. మళ్ళీ మేమందరం నిన్ను కలిసి నిన్ను స్తుతించి ప్రార్థించుకోగలమని అయా ప్రభా తండ్రి వార్తలు వినబడుతున్నాయి ప్రభా. తొందరలోనే మేమందరం కలిసి నీ సన్నిధిలో స్తుతించగలిగిన భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన మా పరిసర ప్రాంతాలన్నింటిని జ్ఞాపకం చేసుకుని నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయండి. మా సహవాస సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సేవకులకి అందరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి. పాస్టమ్ గారులు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నాయన నీకు వందనాలు. వారికి ఇచ్చిన బిడ్డల్ని అయా ప్రభ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. మా పరిసర ప్రాంత సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. కేగంగవరం మండల్ పాస్టర్ ఫెలోషిప్ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు. ఎఫ్జే సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలకి తోడైండండి. అయా ప్రభా ఇంకను అనేక ప్రభా తండ్రి సేవకులు ఉన్నారు ప్రభా. అయా మా తూర్పుగోదావరి జిల్లా సేవకుల్ని అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. హోసన మినిస్ట్రీస్ సేవకులందరినీ అయా ప్రభా ఇంకను ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అనేక సేవకులు ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాలు దయచేయమని మీరు ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నీకు వందనాలు తండ్రి. అయా ప్రభా యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయా ఈ లైవ్ కార్యక్రమంలో ఏకీభవించిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా ప్రభా తండ్రి అనేక మంది ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారు. అయా తండ్రి వారి నిమిత్తమైన సన్నిధిలో ప్రార్థిస్తున్న మా ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. నిన్నటి దినాన్ని అనేక మంది ప్రభా సాక్ష్యాలు చెప్పగలిగి ఉన్నారు తండ్రి. అయా ప్రభా నీకు వందనాలు. ఇంకను అనేక మంది సాక్ష్యం చెప్పడానికి ప్రభా తండ్రి ముందుకు రావట్లేదు ప్రభా. వారిని మీరు పురుకొల్పి ప్రభా అయా తండ్రి నీకు వందనాలు. వచ్చే ఆదివారానికి అయా తండ్రి మళ్ళీ మేము గొప్ప గొప్ప సాక్ష్యాలు విందుముగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు కార్యాలు జరిగించండి, అద్భుతం చేయండి ప్రభా. అయా తన ప్రార్థన అవసరత కోరే ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను.
అయా తండ్రి దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. పరంశెట్టి వెంకట్రావు గారు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి జ్వరంతో ఉన్నారండి ప్రభా. నీ కుమారుని మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కిరణ్ గారు శోధనలో ఉన్నారంట. నీ కుమారుడు జ్ఞాపకం చేసుకోండి. ఏ ఇరుకు ఇబ్బందులతో ఏ శోధనతో నీ కుమారుడు బాధపడుచున్నాడో అయా తండ్రి సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు ప్రభా. నీ కృప తోడుగా ఉంచి అయా తండ్రి నాయన నీ కుమారుడు ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. శోధనల నుండి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా రాజమండ్రి అరుణ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అయా ప్రభా తండ్రి వారి కుటుంబాన్ని అంతటిని మీరు తోడేయండి ప్రభా. అయా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. నీలో నీతో ఇంకను నమ్మకంగా ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా నీకు స్తోత్రాలు. ర్యాలీ ప్రసన్న కుమారి గారు కొంకాపల్లి ప్రభా. అయా తన స్నేహితురాలు అనిత గారి కుటుంబం నిమిత్తమే ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా కోవిడ్ నుంచి తొందరగా ప్రభా తండ్రి రికవర్ అవ్వడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబం చుట్టూ నీ ప్రత్యేక కాపుదల తోడుగా ఉంచండి ప్రభు. అలాగే అయా తండ్రి నీకు స్తోత్రాలు. వారి తమ్ముడు రవి గారి నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభ మారు మనసు రక్షణ కొరకు అయా ప్రభ తండ్రి ప్రార్థన అవసరత కోరి ఉన్నారు ప్రభ. నీ కుమారుని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తొందరగా ప్రభ తండ్రి మారు మనసు పొంది నీవే నిజదేవుడు అని తెలుసుకొని అయా ప్రభ తొందరగా రక్షణ పొందడానికి మీ కృప దయచేయండి ప్రభ. అలాగే తండ్రి నాయన నీకు స్తోత్రాలు. అయా నీ స్తోత్రాలు. కార్తికేయ ప్రణతి ప్రభ కాకినాడ ప్రభా. అయా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం నాయన నీకు స్తోత్రాలు. పుట్టినరోజు దినాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా. అయా తండ్రి నేను సన్నిధిలో ప్రార్థన అవసరత కోరి ఉన్నారు. వారు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారి చదువుల్లో మీరు తోడైండండి. అయా ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. తల్లిదండ్రులకు మంచి పేరు తేగలిగిన బిడ్డలుగా నీ పిల్లలను చేయమని ప్రార్థిస్తున్నాను. అయా ప్రభాతాన్ని నీకు స్తోత్రాలు. సండే స్కూల్లో అయా ప్రభాతాన్ని నేను నీతో ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయా ప్రభా బిడ్డలిద్దరికీ కాపుదల నుంచి నడిపించుకోండి తండ్రి. అలాగే చేదూరు అమ్మాని గారి మనవరాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా తన నీకు స్తోత్రాలు. వెన్నుపోసి విరిగి చిన్న మెదడు అయా ప్రభ చితికి ప్రభ హాస్పిటల్లో ఉండి ప్రభా ఎంతగానో బాధపడుచుని కుమార్తెకు మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. నీ జీవవాయువు నీ కుమార్తెలో ఊది ప్రభా. అయా తండ్రి ప్రతి ఒక్క ఎముకలను ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా ప్రభా తండ్రి నాయన నీకు స్తోత్రాలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయా తండ్రి నాయన ప్రభా తండ్రి ఇంకని ఎవరైతే ఏ ఇబ్బందులతో బాధపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. అయా తండ్రి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. 5 నెలలు కాచి కాపాడి 6వ నెల ప్రభా తండ్రి దినం తండ్రి నాయన నీకు స్తోత్రాలు 14వ తారీఖులో మేము అడుగుపెట్టి ఉన్నాం తండ్రి. అయా ప్రభా ఈ దినమంతా ప్రభా మీరు తోడినంత నీకు స్తోత్రాలు ప్రభా. ఇంకను మా ఎదుటిన్న దినాలన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మేము చేస్తున్న ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థనలు మీరు ఆలకించమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకులకి ఇంకను బలాన్ని శక్తిని ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ సేవకురాలు చేస్తున్న ఉపవాసాలు మీరు ఆలకించండి తండ్రి. అయా ప్రభ చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనని మీరు ఆలకించండి ప్రభా. అయా తన సేవకురాలకి ఇంకను మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి ప్రభా అనేక మందికి మాదిరికరంగా ప్రభా తన ఇంకను నీ స్వార్థను ప్రకటించగలిగిన కృపను ప్రభా నీ సేవకురాలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి నాయన దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభా తండ్రి నాయన నీకు వందనాలు. ఇంతవరకు మీరు తోడైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా ప్రభా లైవ్లో ఎక్కిపించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైనా ఏ ఇరుకు ఇబ్బందులు సమస్యలతో ఉంటే అయా తను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. అయా యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో సేవకులు వాడబడుచుండగా నీ ప్రత్యేక కాపుదలు తోడుగా ఉంచి అయా తండ్రి నాయన నీ ఆత్మ బలమైన శక్తితో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ సేవకులకి ఇంకను మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేసి మాకును కావలసిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని చిన్న కొద్ది ప్రార్థనని పాదసన్నిధికి చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడి ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తోత్రం ప్రార్థన ఆలకించిన వాడా నీకు స్తోత్రం శక్తిమంతుడా నీకు స్తోత్రం సర్వోన్నతుడా నీకు స్తోత్రం దయాళుడా నీకు స్తోత్రం మాతో ఉన్నవాడా నీకు స్తోత్రం
నీ సేవకులు మీరు అద్భుతంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు Praise the స్తోత్రం, Lord. స్తోత్రం, Hallelujah. స్తోత్రం. సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీకే వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ శ్రేష్టమైన సాయంకాలపు కూడికి విచ్చేస్తున్న మీ అందరికీ ప్రభునామములో ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కూడికలో మనందరం ఏకీవిస్తూ భయాందోళనకరమైన దినాల్లో మనుషులు ఇటు అటు పరుగులు పెడుతూ ఇబ్బందులు పడుతున్న దినాల్లో మన విశ్వాసాన్ని పెంపొంది చేసుకుని విశ్వాస వీరుడిగా, విశ్వాస యోధుడిగా నిలవటానికి సత్యమనే దట్టిని కట్టుకుందాం. ప్రభు సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో ఆయన్ని గణపరచటానికి ఇష్టపడదాం. ఒక శ్రేష్టమైన మాట ముందు చదవాలని నేను ఆశపడుతున్నాను. ఆ తర్వాత వాక్య పరిచర్లోకి వెళదాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి అప్పుడు మీ పారిపోవును. యొద్ద నుండి వాడు పారిపోవును. చదవబడుతున్న మహాదేవుని యొక్క కృప ద్వారా తన పరిశుద్ధ గ్రంథాన్ని నెవరవేసే భాగ్యం ఉదయం సాయంకాలం మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇది గొప్ప తరుణంగా భావించుకుని మనం ముందుకు కొనసాగదాం. ఈ దినాల జ్ఞాపకం వస్తే ఒక విధంగా అపోస్తల దినాల జ్ఞాపకం. అపోస్తలట ప్రతిదినం ఇంటింటా కూడుకుని రొట్టె విరుస్తూ సహవాసం చేస్తూ ఒకరి అవసరాలు ఒకరు పాలు పంచుకుంటూ అవసరమైతే వారి ఆస్తులను కూడా అమ్మేసి అందరి అక్కర్లు తీరుస్తూ ప్రభు పరిచర్లో కొనసాగారని రాయబడింది. ఇజ్రాయేల్ దేశంలో ఈవేళ కూడా అపోస్తలకు గుంపు ఉంది. వాళ్ళ గురించి అక్కడ సాక్ష్యం కూడా విన్నాం. ఈనాడు ప్రారంభ దినాల్లో మన సేవా పరిచర్యలు ఆసక్తి అలాగ ఉంటుంది. కానీ దినాలు గడిచే కొద్ది కొన్ని మార్పులు మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటిలో కొంచెం మనం అటు ఇటు సవరణ చేయబడతాం కాదు. కానీ ప్రారంభ దినాల్లో ఉన్న గుబులకి సమీపంగా ఉన్నట్లుగా అనుకుంటాం. కానీ కనపడదు, మన దగ్గర క్రియలు కనపడవు. దయించి దేవుని సన్నిధిలో చదవబడుతున్న ఈ శ్రేష్టమైన మాటలు ఒక మంచి మాట. కాబట్టి దేవునికి లోబడి ఉండాలి. ఇది అపవాదిని అంటారు, సాతానా యేసునామములో వెళ్ళిపో అంటే నేను వెళ్ళను, నువ్వేం చేస్తావో చేసుకో అంటుంది. అది అలా కూడా సమాధానం చెప్పదు కొంతమందికి. దయించి దేవుని సన్నిధిలో అపవాదిని ఎదిరించాలి అంటే నువ్వు దేవునికి విధేయుడు కావాలి, దేవునికి లోబడాలి, దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, ప్రభుతో ఒక ఘనమైన పరిచర్య చేయగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఈ విషయాలను మనము ఎరిగి ఇక్కడ ఒక మంచి మాట మీతో అపవాదిని ఎదిరించండి. ఫుడ్ నోట్స్లో ఏమనుంది? సాతాను, భ్రమపరిచే ఆత్మ, చీకటి, వాయుమండలపు అధిపతి అని పేరుంది వాడికి.
అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎదిరించటానికి దేవునికి లోబడితేనే నువ్వు ఎదిరించగలదు. దేవుని శక్తిని అనుభవించాలి. ఎన్ని వర్తమానాలు నేను చెప్పినా, ఎన్ని వర్తమానాలు నువ్వు విన్నా, ముందు దైవ చిత్తానికి విధేయుడు కావాలి. దైవ వాక్కును విధేయుడు కావాలి. దైవ ప్రణాళిక దగ్గర బంధువుగా నువ్వు చేరాలి. అప్పుడు ప్రభు నీకు చేరుకుగా, దగ్గరగా, సమీపముగా ఉంటాక ఆయన ఇష్టపడతాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఇప్పుడు ఈ దినాలలో, ఈ భయంకర దినాల్లో పరిస్థితులను చూసి భయపడక అపవాదిని ఎదిరించండి. వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు. ఆయన కృప మిమ్మల్ని ఆవరిస్తుంది. ఆయన సన్నిధి మీకును నాకును మనందరికీ తోడైండును గాక. ఈ సాయంకాలపు లైవ్లో కనెక్ట్ అవుతున్న ప్రియులందరూ మరింత ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఉండాలని, ఆసక్తిలో పరిపూర్ణులై ఉండాలని, ఎన్నుకున్న వాటిని మరిసి ముందుకి సాగాలని మా దృఢ ఆకాంక్ష. మేము ప్రభువుకు చేస్తున్న ప్రార్థన విన్నపాలు మీరు ఆత్మీయ జీవితంలో బహుబలంగా కట్టబడాలని ఆశపడుతున్నాం. దేవుని సన్నిధికి కనీసం ఈ వారంలో ఏదో ఒక రోజైనా నేను రావాలని ఒక ఆశ కలిగి ప్రయాణం చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనం ఒక శ్రేష్టమైన వాక్కుని ఈరోజు ధ్యానించడానికి ఇష్టపడదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు. 6 వచనాలలో 7 విషయాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈరోజు. 6 వచనాలలో 7 మూల పాఠాలు, అంటే నన్ను నిన్ను మనందరిని ఉద్ధరించే 7 అంశాలను మనం తీసుకుందాం. మొదటి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మొట్టమొదట మనం చేయవలసిన పని ఏమిటి? మనం ప్రభుతో సంభాషించవలసిన పని ఏమిటి? తుదకు అంటే కడవరి, ఫైనల్, ఆఖరు సమయం. తుదకు చాలా విషయాలు జరిగిపోయినాయి. చాలా కార్యక్రమాలు కోలాహలంగా జరిగిపోయినాయి. ఇన్ని జరిగిపోతున్నా తుదకు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యంతో మనము సమీప బంధువులుగా ఉన్నప్పుడు, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట రాశాడు. తుదకు అన్నాడు ఇక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహాముని పరిశోధించెను. ఆ సంగతులు అంటే గతంలో చాలా సంగతులు జరిగినాయి. రోమా పత్రికలో 8వ అధ్యాయంలోకి వచ్చి చూస్తే అక్కడేమంటాడు అంటే, పిల్లరా, కాబట్టి ఇప్పటి నుండి ప్రభునందు, చూడండి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధి లేదు. కాబట్టి అని మొదలెడతాడు ఇక్కడ. స్తోత్రం. ఒక్కొక్క చోట అంటే అదే భావం మళ్ళీ 12. కాబట్టి సహోదరులారా, 7 అంటాడు. కాబట్టి ఏ బట్టి? ఇటుక బట్టియా? కాదు. ఆ సందర్భాలను బట్టి అలా రాసుకుంటూ వస్తూ ఇక్కడ ఏమన్నాడు అని మనం చూస్తే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. కొంతమంది పిల్లలకి హార్లిక్స్ కల్పిస్తూ ఉంటారు, కొంతమంది బూస్ట్ కల్పిస్తూ ఉంటారు,
కొంతమంది బాదం పాలు పట్టిస్తారు, కొందరు జీడిపప్పు గుండ చేసేసి బాగా మరగబెట్టి ఇస్తారు, కొందరు క్యారెట్ బీటు ఉడకబెట్టి ఆ నీళ్ళు ఇస్తూ ఉంటారు పిల్లలకి, కొందరు యాపిల్స్ ఒక్కొక్క పీలిక వేడి నీళ్ళు వేసి మగ్గబెట్టి బాగానే ఆ రసం పట్టిస్తారు చిన్నప్పుడు పిల్లలకు. ఎందుకండి? నా పిల్లోడు అందంగా ఉండాలి, బాగుండాలి, బలవంతుడిగా ఉండాలి, జ్ఞానవంతుడిగా ఉండాలి, తల్లి ఆశ. అంటే ఇవన్నీ ఏమిటంటే బలం జ్ఞానం, అందం, సౌందర్యం ఇవన్నీ అన్నమాట. కానీ ప్రభు కోరుకునేది ఏంటంటే, ప్రభు కోరుకునేదండి ప్రభు యొక్క మహాశక్తి. అమ్మా, ఏ శక్తి? ప్రభు యొక్క మహాశక్తి అంటే ఆత్మబలము, అభిషేకము, దర్శన ప్రత్యక్షతలో ఏమి కలిగి ఉన్నామో వాటితో మనం ప్రయాణం చేస్తే ఎదురుగా ఉన్న ప్రతికూలతలన్నిటినీ మనం జయించుటకు శక్తివంతులుగా దేవుడు చేస్తాడు. మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందే బలవంతులై ఉండాలి. ఆయన నీడలో, ఆయన కృపలో, ఆయన ప్రణాళికలో మనం బలవంతులుగా మార్చబడాలి. 84వ కీర్తన 5వ వచనంలో కూడా మాట ఉన్నది. ఎక్కువ నేను 84వ కీర్తన సంభాషణ చేస్తూ ఉంటాను. 121వ కీర్తన, 84, 121 ఈ కీర్తన. అందులో నిగూఢమైన సంగతులు, ఎప్పుడు నువ్వు జ్ఞానించిన తరగలేనంత అభిషేకం బయటకు వస్తూ ఉంటుంది. చాలా సంగతులు ఉంటాయి. 5వ వచనం, నీ వలన బలమునందు మనుషులు ఎవరి వలన? దైవ సన్నిధిలో దేవుని వలన ఆ వ్యక్తి ఏం పొందుకోవాలట? బలమునందు మనుష్యుడు ధన్యుడు. యాత్ర చేయు మార్గములు వాడు దేవుని వలన బలమునందాలి, దేవుని వలన శక్తివంతుడు కావాలి, దేవుని దర్శనము ద్వారా బలపరచబడాలి. ఈ సాయంకాలపు ఈ స్తుతి నైవేద్యపు ప్రార్థనలో ప్రత్యేక ప్రార్థన అనే టైటిల్లోకి వచ్చిన మనం మహాదేవుని స్తుతిస్తూ ఆయన నామ మహిమ ఘనత కొరకు వాడబడుతూ దేవుని యందు, ప్రభువునందు శక్తివంతులుగా మార్చబడాలంటే ఆయన యందు, అంటే యేసుక్రీస్తునందు. అందుకు ప్రభు చెప్పాడు, యోహాను 15:7, యోహాను సువార్త 15:7వ వచనం, 15వ అధ్యాయం 7వ వచనం. నాయందు మీరును, నాయందు మీరును, మీయందు నా మాటలను, మీయందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి ఇష్టం. బలం కావాలా? ఆరోగ్యం కావాలా? జ్ఞానము కావాలా? ఇంకా ఏం కావాలి? అడుగు. ముందు నాయందు నీవేమై ఉండాలి? అంటు కట్టబడాలి. ఆ అభిషేకము, ఆ దైవ తృష్ణ, ఆ మూర్తిభవంతము నా మీదకి రావాలి. ఎలా వస్తుంది అంటే ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ఆయన అంటు కట్టబడితే ఆయనలో ప్రవాహం నాలోకి వస్తుంది, ఆయన సన్నిధి నాతో ఉంటుంది, ఆయన అభిషేకం నాతో ఉంటుంది, ఆయన కృప నాతో ఉంటుంది. అడగమంటాడు, అడగాలి. అడగకముందే మన అవసరాలన్నీ ఆయన ఎరిగిన దేవుడు తుదకు అన్నాడు. అక్కడ చెప్పండి, 1 ఆయన యందు మనము బలవంతులై ఉండాలి. నెంబర్ 1లో. రెండో మాట మనం చూస్తే అంటుకట్టబడి ఉండాలి. 3 తిమోతికి రాసిన 2వ లేఖ, తిమోతికి రాసిన 2వ లేఖ, అపోస్తలుడైన పౌలు రాశాడు కదా, 2వ లేఖలో చక్కటి మాట ఉంటుంది. అక్కడే పక్కనే 2:1 నా కుమారుడా, పౌలు అంటున్నాడు,
తిమోతిని అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత కృపచేత బలవంతుడవు కమ్ము. రైట్, నీ వలన బలమునందు మనుషులని కొరహ కుమారులంటే అపోస్తులైన పౌలు అంటున్నాడు తిమోతిని, యవ్వనుడు బలము కలిగిన వాడు, మంచి ఆలోచన కలిగిన వాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందు కృపచేత బలవంతుడవు. రే, మొన్నటి పరిస్థితి బాగాలేదు కదా, చచ్చిపోతాడు అనుకున్నారు, డాక్టర్లు ఇంకేం సుఖంలో తీసుకెళ్ళిపోండి అన్నారు, బాగానున్నాడు కదరా. అవును, వాళ్ళు దేవుడి మీద ఆనుకున్నారు, దేవుడిని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. పలువెల సూరిబాబు అనే వ్యక్తి, అకుల్ గారిని పేరు పెట్టాం, మన గంగవరమే. ఆ సోదరుడు ఒకానొక దినం గుర్తుపట్టలేనంత బలహీనుడే, 2 కిడ్నీలు పనిచేయలేదు, చాలా బలహీనత. ఒక చంటి బిడ్డను లాలించినట్టుగా తన భార్య లాలించింది. తన బిడ్డలు తండ్రి కొరకు త్యాగం చేశారు. వెనకాల మేమందరం ప్రార్థన చేశాం. దేవుడు ఆ బిడ్డకి రక్షణ ఇచ్చి స్వస్థత ఇచ్చి ఈరోజు సజీవుడిగా నిలబెట్టాడు. క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడై ఉండాలి. ఆహారం తింటే బలవంతుడవో, దేహపుష్టి వచ్చేస్తుంది. అడ్డంగా పెరిగిపోతాం, ఎత్తుగా పెరుగుతాం, తెలియదు పెరిగిపోతాం. 2 నెలల నుంచి ఇంటికాడ కూర్చుంటున్నాం, బరువు పెరుగుతున్నట్టుగానే ఉంది వ్యవహారం. దేవుని పిల్లలారా, 3వ మాట అంటే మొదటి అంశంలో మొదటిది, నీ వలన బలమునందు మనుషుడు ధన్యుడు. 2, నీలో నేను అంటూ కట్టబడి ఉండాలి. 3, క్రీస్తు యేసునందు కృపచేత నీవు బలవంతుడు కమ్ము. నీ అంతట నువ్వు బలం పొందలేవు, నీ అంతట నువ్వు జ్ఞానవంతుడు కాలేవు, నీ అంతట నీవు గొప్పవాడువు కాలేవు. నీ అంతట నీవు గొప్పవాడు అవితే నువ్వు ఓడిపోతావు, సోలిపోతావు, తొట్టెళ్ళిపోతావు. అలాగ కాక తిమోతి కృపచేత బలవంతుడు, కోరహ కుమారులు దేవుని మందసాన్ని ఆనుకుంటం వల్ల వాళ్ళు మళ్ళీ బలము నొందారు. పిల్లల, మనము కూడా అంటు కట్టబడిన అనుభవంలోకి రావాలి. ఇటు అనుభవం కావాలి అంటే పిల్లరా, ఈ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నావా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మీరేమై ఉండాలి? బలవంతులై ఉండాలి. మొదటి మాట. 2 అంశాన్ని చూసుకుందామా? అదే అధ్యాయం 11వ వచనం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవసమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలి? చెవులకి దుద్దులు, కాళ్ళకు చెప్పులు. పునరా ఏవో అందమైనవి ధరించుకుంటున్నావు, కానీ అంతకంటే గొప్పది నువ్వు ధరించుకోవలసింది ఏంటంటే శక్తి, అభిషేకం, ఆత్మబలం, ఆత్మచేత నడిపించబడుట, ఆత్మలో ఒక ఘర్షణ, ప్రార్థనా జీవితం, చేతులెత్తే అనుభవం, ఉపవాస అనుభవాలు, మోకరించే అనుభవాలు, విజ్ఞాపన అనుభవాలు, రహస్య ప్రార్థన అనుభవాలు కలిగి ఉంటేనే కనికరించబడే కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, ఇందాక యాకోబు పత్రికలో ఉపోద్ఘాతంలో చెప్పాను, మీరు క్రీస్తు నందు మీరు ఏమైనా తగ్గించుకోవాలి. అక్కడ ఏమై ఉండాలంటున్నాడు చెప్పండి? తగ్గింపు జీవితం కావాలి.
తగ్గించుకోకపోతే అపవాదిని మీరు ఎలా తగ్గించుకోవాలి పిల్లలు? ఎలా తగ్గించుకోవాలంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అది తగ్గించుకోవడం అంటే. అంతా నా ప్రభు చిత్తమే నెరవేరాలి. నేను దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తానండి అన్నామనుకో, ఏదో ఒక రోజు దెయ్యమే నేను వెళ్ళగొట్టేద్ది. కాదు కాదు, దెయ్యం వెళ్ళగొట్టబడ్డాక అన్ని నామముల కంటే పైనున్న నామం యేసు నామం. ఆ యేసు నామపు శక్తిని అనుభవించాలి. యేసు నామపు అభిషేకమును కలిగి ఉండాలి. దురాత్మ సమూహములను ఎదిరించటానికి సాధనము చేయబడాలి. నీవు దేవుని సన్నిధిలో ఖడ్గము నూరాలి. వరకత్తి తీసినట్లుగా నీవు శక్తివంతుడిగా మార్చబడాలి. మహాదేవుని సన్నిధిలో పిల్లరా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అపవాది ఏం పెడతాడట? తంత్రాలు చిన్న చిన్న పెద్ద పెద్ద చేసేస్తాడు. ముందు అనుమానం పెడతాడు, తర్వాత పెనుభూతం పెడతాడు, తర్వాత నిజమేనేమో అంటాడు. ఇంకా అవన్నీ కలయేసేసుకొని బెరాసేసుకొని పిల్లరా, ఈ సైతాన్ గాడు నిన్ను గలిబిలి చేస్తాడు. మనసు నిబ్బరం చేసుకో, మనసును దృఢపరుచుకో. మనస్సులో ఆత్మీయంగా వర్ధిల్లటానికి ఇష్టపడాలి అంటే దేవుడిచ్చు సర్వాంగ కవసమును మనము ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వాంగ కవసాలలో ఒక అనుభవాన్ని చెప్తాను, అది ముందుకెళ్ళాక మిగిలిన చెప్తాను. దేవుడిచ్చే సర్వాంగ కవసం జన్మత దేవుడు అభిషేకం ఇస్తాడు. చెప్పండి, జన్మత అభిషేకం ఇస్తాడు. సంసోన్ తల క్షవరం చేయించొద్దు, నాజీరుడిగా పెంచండి అన్నాడు. దానియేలు నపుంసకుడుగా ఉండిపోయాడు, నాజీరుడిగా ఉండేవాడు, పెండ్లి చేసుకోలేదు. అలా భక్తకోడి సమాజం ఉన్నారు, వారిని దేవుడు బలముగా వాడుకున్నాడు. హల్లెలూయా. అందరూ దెయ్యాలను వెళ్ళగొడితే దానియేలు దెయ్యాలకు అధిపతులైన వారిని నాశనము కాకుండా కాపాడాడు. దానియేలు దెయ్యాలను వెళ్ళగొడితే సింహాల నోళ్లను మూసేలాంటి శక్తిని కలిగి ఉన్నాడు. దానియేలు స్నేహితులు అగ్ని బలము వారిని ఏమీ చేయకుండా ఉన్నారు. కారణం, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి అపవాదిని మనం ఎదిరించాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావాలి. బలవంతులకు కారణం ప్రార్థన, ఉపవాస ప్రార్థన, విజ్ఞాపన, పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత సామాన్యమైన విషయం కాదు ఇది. పరిశుద్ధత అంతకు మనము పరిశుద్ధతలో ఎదగాలి. అంతకు మనం పరిశుద్ధతలో సాగిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క సాయంకాలపు ప్రార్థనలో కూడిన మనందరమును ఎన్నో అపవాది తంత్రాలని కుటుంబములో, భార్యాభర్తల మధ్యన సమాధానం లేకుండా, తల్లి బిడ్డల మధ్యన సమాధానం లేకుండా, అలాంటి చెప్పుకుంటే చాలా విషయాలు, అన్నదమ్ముల మధ్యన సమాధానం లేకుండా, సరిహద్దుల్లో సమాధానం, ఎన్నో విపక్తులు కలిగిస్తున్నాడు. కానీ ఆడిని ఎదిరించాలంటే నీకేం కావాలట? సర్వాంగ కవసము. హల్లెలూయా. సర్వాంగ కవసము కావాలి. సర్వాంగ కవసంలో ఒక భాగాన్ని మీతో చెప్తాను, ఇంకా ముందుకెళ్ళాక. సర్వాంగ కవసం అనేది ఈరోజు మరి ఎంతవరకు వస్తుందో తెలియదు, దాన్ని బట్టి చెప్తాను. రోమా పత్రిక, సంసోను జన్మతా సర్వాంగ కవసం ధరించుకున్నాడు. 1000 నక్కలను చంపేసాడట. విన్నమ్మా, 1000 నక్కలను చంపేసాడట. 1000 మంది శవాలను కుప్పగా వేసాడట. సింహాన్, కొదమ సింహాన్, త్రిమాను ద్రాక్ష తోటలో దేనితో దెబ్బలాడాడు?
కోదమ సింహముతో. ఫిలిష్తీయుల సర్దార్లను వణికించేవాడు. ఏముంది అతని మీదండి? అభిషేకము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం, దేవుని యొక్క కృప, దేవుడిచ్చిన మాట అతనితో ఉంచుతున్నాడు. అతడు నమ్మకస్తుడుగా లేడు, కానీ దేవుని అభిషేకం నమ్మకముగా ఉండి ఫిలిష్తీయులను కాపాడుటకు అతను సాధనంగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. ఇది నా బలం అనుకుంటే మనం నష్టపోతాం. అలా అనుకుంటానికి వీలు లేదు. మనము దేవుని సన్నిధిలో ఈ లోకంలో ఉన్నాం కదా. మరి సంసోను కంటే జన్మతా దేవుడు కవసాన్ని ఇచ్చాడు. మరి మనకేది? పరిశుద్ధాత్మ అనే కవసాన్ని మనం ధరించుకోవాలి. ధరించుకున్న పరిశుద్ధాత్మను కాపాడుకోవాలి. 13వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొని అల్లరితో కూడిన ఆటపాటలైనను. అమ్మా ఏమిటట? రాత్రి గడసి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకుంటే అవి మనలను కాపాడి, మనము ప్రార్థన చేస్తుండగా అనేక మందిని కాపాడి కనికరించగలిగిన యుద్ధోపకరణాలు. సంసోను చేతిలో ఏ యుద్ధోపకరణాలు ఉన్నాయి? గాడిద ఎముక. చెప్పండి. గాడిద దవడ ఎముక. గాడిద దవడ ఎముక. ఆ న్యాయాధిపతుల ఆ న్యాయాధిపతి చేతిలో ఉన్నది గాడిద దవడ ఎముక. ఆ గాడిద దవడ ఎముకతో ఎంతమందినట? 1000 మందిని కుప్పగా రాసిపెట్టాడట. 15వ అధ్యాయం న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15 వచనం చదివితే చాలు, చాలా ఉంది. కానీ అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను. గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనేను. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? నేను చంపి ఉన్నాను. నేను గాడిద ఎముకతో ఒక కుప్ప, 2 కుప్పలు చేసి ఉన్నాను. గాడిద దవడతో 1000 మందిని నరులను చంపేశాను అంటాడు. అంటే అక్కడ ఎవరిని చూపిస్తున్నాడు? తన్నే చూపించుకుంటున్నాడు, తన శక్తిని ప్రదర్శించుకుంటున్నాడు. మనం ఆలోచించవలసింది ఏంటంటే, నిన్ను దేవుడు వాడుకునే రీతి నువ్వు దేవుణ్ణి గణపరచాలి. రోమపత్రికలో ఇందాక నేను చెప్పాను కదా, 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి అంటే ఎవరిలో ఉన్నాను? నేను ఇప్పుడు క్రీస్తులో ఉన్నాను. ఆయన నన్ను వాడుకుంటున్నాడు. సంసోను మీద ఉన్నది దేవుని అభిషేకం, సంసోను చేతిలో ఉన్నది గాడిద దవడ ఎముక, ఒక పచ్చి ఎముక. 1000 మందిని చంపే నేను అంటున్నాడు అన్నమాట. పునరా అది ఏ యుద్ధోపకరణాలు ఆలోచించావా? కానీ మనం ధరించుకునే యుద్ధోపకరణాలు తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఈ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలతో ఎవరితో పోరాడాలి మనం? అపవాది తంత్రములను ఎదిరించాలి. అపవాది తంత్రాలను ఎదిరించాలి. ఎప్పుడు? 11వ వచనం వెనక్కి వెళ్దాం ఒకసారి. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకుని
వేళయిందని తెలుసుకుని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే మనము ప్రారంభ దినాల విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ రక్షణ మనకు సమీపముగా ఉన్నది. మనం రక్షణ కలిగిన వారం, అభిషేకము కలిగిన వారం, ఆత్మతో నడిపించబడుతున్నాము కాబట్టి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కలిగి పౌలు చేతులు ఏముంది, దావీదు చేతులు ఏముంది? దావీదు అన్నాడు యుద్ధము యెహోవాది. అంటే యుద్ధోపకరణాలంటే ఏమున్నాయి? కవసమా? నాకు వాడికి లేదన్నాడు. డాలు కత్త నాకు అలవాటు లేదంటున్నాడు. మరి ఏముందిరా బాబు అంటే నాకు ఒడిసెలు అలవాటు అంటున్నాడు. ఏదో ఒక చిన్న రాయి తీసుకుని అంత ఎత్తు మనిషిని చంపేస్తావా? ఏదో తెంగరోడా, పారా బాబు నీకు నమస్కారం రా, ఇసుకొచ్చేది. ఇప్పటికే మాకేమో టెన్షన్ పెరిగిపోతుంది, బీపీ రోజు రోజుకి పెరిగిపోతుంది, బీపీతో షుగర్ పెరిగిపోతుంది. ఇప్పుడున్న కంప్లైంట్లన్నీ అయ్యే కదా. ప్రియమైన వారులారా, ఇలాంటి సమయంలో దావీదు యుద్ధోపకరణం ఏంటండి? అభిషేకము. తన మీద ఏముందండి ఇప్పుడు? అభిషేకం. నువ్వు దైవ అభిషేకము కలిగి నువ్వు ప్రయాణం చేయాలి. నువ్వు దైవ అభిషేకం కలిగి ప్రయాణం చేయాలి. నువ్వు దైవ సన్నిధిని అనుభవిస్తూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ అభిషేకము నీతో వస్తున్నప్పుడు ఆ జైల్లో పౌలు శీల 2 రకాల యుద్ధోపకరణాలు ఉన్నాయి. 1 స్తుతి, 2 ఆరాధన. 1 స్తుతి, 2 ప్రభుని ఆరాధించుట. దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం ఆ తేజో సంబంధమైన యుద్ధోపకరణాలంటే దేవుని ఆత్మచేత నడిపించబడాలి. అప్పుడు అపవాదిని ఎదురించుడి, వాడి మీ యొద్ద నుండి తొలగిపోవును. గాడిద దవడ వల్ల కాదు, ఒడిసెల వల్ల కాదు, కానీ దేవుని అభిషేకం అక్కడ గొప్ప కార్యాలు చేస్తుంది. 2వ మాట మనం చూసినట్లయితే ఈ 2వ మాటలో ఏమని చెప్పండి? మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తివంతులగుతారు, దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఏంటి ఆ సర్వాంగ కవచం? స్తుతించాలి, 2 ప్రార్థన చేయాలి, 3 దేవుని సన్నిధిలో పిల్లరా ఆయన మీదే మనం అనుకుని ఆత్మచేత అభిషేకంతో మనం ముందుకు నడితే ఆయనే మన పక్షాన్ని యుద్ధం చేసి జయమునిస్తాడు. సాయంకాలపు వేళలో 3వ మాటను చూద్దామా? 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మరి ఎవరితోనూ? గేదెలతోనా, ఆవులతోనా, ఎలుగుబంట్లతోనా, సింహాలతోనా, తాలిబాన్తోనా, అవతార్తోనా? ఎవరితో మనం ఫైట్ చేయాలి? రోగోస్తోనా? ఎవరితోనండి? అబ్బా, ఎలయనగా మనము పోరాడినది శరీరులతో కాదట. అంటే ఫుడ్ నోట్స్, రక్త మాంసములతో కాదండి మనం పోరాడేది. ఇప్పుడు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాటం ఆత్మీయ పోరాటం, పోరాటం ఆత్మీయ పోరాటం, శివర శ్వాస వరకు నే పోరాడుచున్నాను, సాగిపోచున్నాను. బ్యాటిల్ డౌన్. మా పాత పాటలో రావట్లేదు, కొత్త వాళ్ళు. పోరాటం, ఆత్మీయ పోరాటంలో గెలుపు గెలుపు గెలుపు. శివర శ్వాస వరకు నేను పోరాడతాను. దావీదు అంత గొప్పవాడు అవట, నిండు ముసలితనం వరకు యుద్ధాల్లో రాజీ పడలేదండి. దేవుని సన్నిధిలో పిల్లారా
ఎలయనగా మనము పోరాడు శరీరంతో కాదు, ప్రధాన అధికారులతో కాదు, ప్రస్తుతం అంధకార సంబంధులకు లోకనాథుడు. ఎవరని ఈయన పేరు? లోకనాథుడట. సైతాన్ గారి పేరేటి? వెలుగుదూత, క్రీస్తు విరోధి, అబద్ధ క్రీస్తు, బెలియాలు, సీకటి, బ్రహ్మపరిచి, ఇలాంటి చాలా ఉన్నాయి. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితాల్లో మనం చాలా జాగ్రత్త కలిగిన వాళ్ళై, ప్రభుతో మనం సంభాషణ కలిగిన వారిగా మనం ఉండాలి. మనరా లోకనాథుడితో మనం పోరాడుతున్నాం. లోకనాథుడు వీడు గాలిలో ఉంటాడా? అందుకే గాలి పట్టుకుందంటారు. గాలి పట్టుకుందంటే అసలు ఎండాకాలం ఉడుకొచ్చేసి మొన్నటిదాకా అని ఏసీలు రన్ అవుతలే. పాపం తుఫాన్లాగా వచ్చి, ఋతుపవనాలు వచ్చి చల్లగా ఉండటం వల్ల హాయిగా ఉందంటున్నారు. మరి గాలి అది గొడవ. గాలి పట్టుకుందిరా అండి అంటే అంటాడు ఆడ. కొంతమంది ఇంకొంచెం ఎక్కువ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఈ వంకన ఆ వంకని లోపల బయట ఉన్నాయన్నీ కూడా చెప్పేస్తూ ఉంటారు. ఎర్రోడా గాలి, నిన్నేదో టైంలో దేవుని శక్తి ముందు ఏ క్షణంలో నువ్వు నిలవలేవు. గాలిని వదలబట్టాడు. గాలిగాడు వచ్చారు. 7 అలా 7 అమ్మాళ్ళ గుంపు గాలిని వదలబట్టాక గాలిగాళ్ళు వచ్చారు. ఎంతమంది? 7. యూదులు కుమారులు, స్కెవయ కుమారులలో. ఓర్ బాబాయ్ ఏసునామలో టప్పు అంటున్నాడు అనమాట. నాకు ఏం టప్పు టుప్పు? బెన్హామ్ గారికి ఒక అభిషేకం ఉందండి, దినకరణ గారికి ఒక అభిషేకం ఉంది, అంతే తప్ప అందరికీ అది ఉందంటే ఎలా కుదురుద్ది? దేవుడు ఒక్కొక్కరికి ఒకటి ఇస్తాడు. క్రీస్తు ఆయన ఎవరో పిటి సుందరరావు గారి శిష్యుడు ప్రసాద్ రెడ్డి గారు ఉన్నాడు. కరుణాకర్ కౌన్సిలింగ్ ఇచ్చాడు. దేవుడు అతను అంతకు వాడుకుంటున్నాడు. పరిచర్య నానా విధములుగా ఉన్నది. నాదే కరెక్ట్ అని చెప్పుకో. ఆ ప్రసాద్ రెడ్డి పరిశుద్ధాత్ముడు లేడంటాడు. అంటే అన్య భాషలు లేవు, స్వస్థతలు లేవు, ఇవన్నీ అంటాడు. ఆయనకు అలాగ అర్థమైంది బైబిల్. మరి ఏం చేస్తాం? అలాంటి బడిలో చదువుకున్నాడు ఆయన. కానీ ఆయనకు అర్థమైంది ఏంటంటే కరుణాకర సుగుణ్ణి మాత్రం చుక్కలు చూపించేస్తూ ఉంటాడు మనవాడు. దాన్ని బట్టి మనం సంతోషిద్దాం. సతీష్ కుమార్ గారు రకరకాలుగా మాట్లాడేవారు. ఇలా ఇండియా గవర్నమెంటే కాదు, పిల్లరా ప్రపంచ దేశాలు ఆయనకు చూస్తున్నాయి. ఆయన సినిమాల్లో విలన్ కింద యాక్ట్ చేసేవాడు. నాకు తెలుసు, మన వీళ్ళందరూ అంటున్నారు. సినిమాల్లో ఏం పేరమ్మా ఆయన పేరు? సోను సోగ్గాడు శోభనాథులాగా పేరు భలే ఉంది ఆయన పేరు. ఎంత వర్క్ చేశాడు. ఆయన మీద కూడా గవర్నమెంట్ వాళ్ళనిగా ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అన్నీనని. ఆనంద ఆయన మీద ఏదో నిగా. మంచి చేస్తున్న వాళ్ళు కోఆపరేట్ చేయండి రా బాబు, మీకు నమస్కారం. దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ఎదిరించవలసింది ఎవరిని? అపవాదిని. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధం లోకనాథుడు, ఆకాశ మండలములో ఉన్న దురాత్మ సమూహములతో పోరాడాలి. మనం పోరాడాలి. దురాత్మ సమూహములు. ఓరాడ ముక్కడు బంగారం కాను. వాడికి ఎంతమంది సైన్యమో, విస్తారమైన సైన్యం. గడ్డిగాళ్ళు కదా వాళ్ళందరూ, నిమిషాల్లో పోగడిపోతారు గడ్డి జనం.
మళ్ళీ కాదు ఎండ వచ్చిందంటే అగ్గి వచ్చిందంటే ఏమైపోతారు వీరుండదు. భయపడకో. ఇక్కడ పౌలు ఒక మంచి మాట చెప్తాడు చూడండి వీళ్ళ గురించి. దెస్సలోనిక రాసిన 2వ పుస్తకం పక్కనే ఉంటుంది. దెస్సలోనిక రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం అనుకుంటున్నాను. 2వ అధ్యాయము 19వ వచనం ఉందా చూడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి దెస్సలోనిక 2:19 చూద్దామా. ఏలయనగా మన నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే గదా. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో పిల్లలారా, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో మనము చాలా 10వ వచనం 2:10 దెస్సలోనిక 2వ పత్రిక 2:10 దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారితో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండుటను ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. పిల్లరా, లోకంలో చెడిపోయిన గుంపును చూసావా? తాగుబోతు గుంపు, జూజాలాడి గుంపు, రాత్రులు దొంగతనాలు చేసే గుంపు. దేవుడు వాళ్ళంట ఆ తుచ్చమైన అభిలాషకు వదిలిపెట్టేస్తాడట. ఎందుకో కారణం తెలుసా? దుర్నీతి పుట్టించు సమస్త మోసముతో నశించుచున్న వారితో సాతాను కనుపరుచు బలము అనుసరిస్తున్నారు ఈ లోకంలో కొంతమంది. మన ఆత్మీయ జీవితములో మనము దుష్టుడే చేస్తున్న ప్రేరేపణకు లోబడకూడదు. ఆ దానంటే వెళ్తున్నామండి, ఎవరిదో కొబ్బరికాయ రాలిపోయింది. ఆ కొబ్బరికాయ దారిలో దొరికింది. మనస్సాక్షి అంటుంది నీది కాదని అంటుంది, దారిలో దొరికింది అని తెచ్చేసుకుంటాడు. అంతే. కొంచెం ఆ ఒక్క విషయంలో కడుగు ముందుకై, అది నాది కాదు కదా, ఇక్కడ నా చెట్టు లేదు, ఏమీ లేదు, నాకెందుకు అవుద్ది అని నువ్వు ఎదరికి వెళ్ళిపో. ప్రభు నీకు ఏం కావాలో సిద్ధపరుస్తాడు. నువ్వు కష్టపడి సమకూర్చుకున్న రూపాయలో ఉన్న తృప్తి దొంగతనం చేసిన దాంట్లో ఎలా ఉంటుంది? ఉండదు కదా. పిల్లరా, మన ఆత్మీయ జీవితాల్లో మనం చాలా జాగరూకులమై, వివేకము కలిగిన వారై, ఓపిక కలిగిన వారై, దైవ దర్శనం కలిగిన వారై, ఒక దైవికమైన ప్రణాళికలో సాగేవారమై మనం ఉండాలి. అలా ఉంటే నీ వెంటే ఆయన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో, మహోన్నతుడైన దేవుని సన్నిధిలో నీవు నేను మనందరమును ఏక మనస్కులై ఓపికతో ముందుకు సాగిపోదాం. ఆయన యందు మనం ఆనందిద్దాం, ఆయన యందు మనం సంతోషిద్దాం, ఆయన దృష్టికి యోగ్యమైన వారిగా సాగిపోదాం. సాగాలి అంటే దుష్టుడిస్తున్న కౌన్సిలింగ్ నువ్వు లోపడకూడదు. ఓనాడు దేవుడు అంటున్నాడు, సాతానుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. దేవుడే అంటున్నాడు అనమాట. యోబు కొరకట సాతానుడు ఏం కలిగిస్తున్నాడంట? ప్రేరేపణ, చెడు ప్రేరేపణలు వస్తాయి. ఒక్కొక్కసారి మనుషులైన మనకే బోళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. యేసు రక్తం చేయి, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా అంటాం. ఎందుకు అంటున్నామో ఎవరికి తెలదు. ఆడ మంత్రం పట్టిస్తున్నాడేమో అనుకుంటాడు ఆతలోడు. కాదు, ఏదో తెలియనిది. వెంటనే దానికి అక్కడ బలి కర్మకాండ జరగాలి. బలి, స్తోత్ర బలి. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఆ ఆలోచన దూరపరచునైనా, ఆ అనాలోచన దూరపరచు.
అని మనము జాగరూకులమై ఉండాలి. విజ్ఞాపన వివేకము కలిగి మనము దేవునికి విజ్ఞాపనం చేయాలి. యోబు గ్రంథం 1:12 చదవండి. పెద్దేం కాదు కానీ ఒక మాట అక్కడ కనపడుతుంది. యోబు 1:12. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఆ శరీరాన్ని కుష్ఠరోగం తెప్పించాడు. ఆడే ఏంటి వాడి ఉద్దేశం అంటే పిల్లారా, చెడు 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 చెడు, నిన్ను బలహీనపరచాలి, నువ్వు దేవునికి దూరస్తుడు కావాలాడు ఉద్దేశం అది. కానీ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ ఒక ప్రేరేపణ జరుగుతుంది తెలుసా. నిష్కారణముగా ఉన్న యోబును ప్రేరేపించే సాతానా అంటాడు ప్రభు. అక్కడ మన ఆత్మీయ జీవితంలో మనం చాలా జాగ్రత్తగా, మన వివేకముగా సాతాను యొక్క ప్రేరేపణగా మనం లోను కాకూడదు. ఒక కొబ్బరికాయ దాటి వెళ్ళిపోతే ఈజీ. పులారా ఒకరోజు మా బొండ రత్నకుమారి షాప్ దగ్గర ఎవరో కొంచెం డబ్బులు వదిలేసి వెళ్ళిపోయారు. 300 చిల్లరది, 300 చిల్లర కట్ట. అది పట్టుకొచ్చి ఇలా ఎవరో వదిలేసారండి అన్నారు. అలా ఉంచామో ఎవరొకరు వస్తారు కదా అడిగి తెచ్చేద్దాం. చాలా ఆ డబ్బులు అలా ఉంచింది ఆ అమ్మాయి, చాలా కాలం ఉంచారు. ఎవరు వచ్చి అడగరే, ఎవరైనా డబ్బులు కానీ మర్చిపోయారు ఏంటి అని అడిగితే అబ్బాయి మేము మర్చిపోలేదండి అలా చెప్తా ఉన్నారు. కనుక ఆమె ఏం చేసిందంటే ఆ డబ్బులు ఏం చేయాలి అర్థం కాక తెచ్చి కానుక పెట్లు వేసేసింది. లోపల వేసుకోవచ్చు కదా, గళ్ళ పెట్టలోను, లేదా పెట్టిలాళ్ళు పెట్లు వేసుకోవచ్చు కదా. అది నాది కాదు, నా భర్త కష్టార్జితం, నా కష్టార్జితం ఉంటే చాలు అని ఆమె ఒక నిశ్చయతలో ఉంది. కాబట్టి దేవునికి కృపను కలిగి అపవాదిని ఎదిరించే ఆలోచనకు తల వంచలేదు. పిల్లారా, మన ఆత్మీయ జీవితంలో మన వివేకముగా దేవుని పని చేయాలి. దేవుని సన్నిధిలో చూడండి, మనం మంచి మాటలు చెప్తే చెడ్డ మాటలు చెప్పేవాళ్ళు వెనకాల బయలుదేరుతారు. పెట్టుబడలేదు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూస్తే మన దుష్టుడు చేసే పనులేంటో చూడండి. మత్తయి సువార్త 13:38 అనుకుంటున్నాను, చూడండి ఒకసారి. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య పొలము అనగా లోకము, మంచి విత్తనములు అనగా రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఈ ఉపమాన భావం ఏంటని వాళ్ళు అడుగుతుంటే గురుగులు అపవాది సంబంధులు. కొంచెం ముందుకెళ్తే మాట ఉంటుందమ్మా, అక్కడే కొంచెం ముందుకెళ్తే పునరా దుష్టుడు ఆ పొలములో విత్తేస్తున్నాడు అంటాడు. మన ఆత్మీయ జీవితంలో అపవాది కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఉన్నాడు వెనకాల ఏమి ఎత్తుతాడట, గురుగులు ఎత్తుతూ ఉంటాడట. పునరా మనము మన జీవితాల్లో, మన కుటుంబాల్లో చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకోవాలి. దేవునికి ఘనమైన మహిమ కలుగును గాక. అపవాది ఎన్నో తంత్రాలు. మంచి పొలం, ఆ పొలంలో దేవుని వాక్ష్యమని గోధుమలు ఎత్తుతుంటే అపవాది సంబంధం వెనకాల వచ్చి ఏమి ఎత్తుతున్నారటమ్మా, గురుగులు ఎత్తుతున్నారట. పనివారు వచ్చి అన్నీ వచ్చి ప్రభువా మన పొలంలో గోధుమలు ఎత్తాం కదా, చంతావిడ 37 వచ్చును. అందుకు ఆయనట్లు మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. అప్పుడు దాకా ఓపిక పట్టాలి మనం.
లోకం ఎన్ని రకాల కూతలకు వస్తున్నప్పుడు దాకా ఓపిక పట్టాలి, తగ్గించుకోవాలి. అపవాదిని ఎదిరించాలి, అపవాదిని కాళ్ళ కింద తొక్కాలని నువ్వు తగ్గించుకుని అభిషేకంతో నింపబడాలి. మూడో మాటలో చూస్తే దుష్టుడు గురుగులు చల్లుతున్నాడు. చాలామంది హృదయాల్లో చెడు చల్లుతున్నాడు. చెడు తలంపులు, చెడు ఊహలు, చెడు యొక్క పద్ధతులు. చాలామంది పిల్లలు చూడండి, యవనస్తులు, హలో, చాలామంది యవనస్తులు చూడండి, ఆ సెల్ ఇలా పట్టుకుంటున్నాడు. నా సెల్ లేదు ఇక్కడ, ఒకటి అంటున్నాడు. ఏంటో అవి ఏంటంటే గేములు అంటున్నాడు. కొంచెంసేపు ఏదో బాల్ అందులో పడుతుంది అంటున్నాడు. ఏమొస్తుందంటే ఏమో తెలదాం. ఇప్పుడు లేకపోతే ఏదో సగం గుడ్లు కట్టుకున్న సినిమాలు ఏవేవో చూస్తున్నాడు. కానీ మరి ఆదివారం చక్కగా మరి చర్చిలో బాగానే ఉంటావు కదా పిల్లడా, బైబిల్ పట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని నీట్గా అందంగా మృదువుగా ప్రార్థన పాటలు కార్యక్రమాలు బాగానే ఉంటావు. మరి మిగిలిన రోజులు వద్దా? వారానికి ఒక రోజు తింటావా అన్నం, మిగిలిన రోజులు ఎండిపోతావా? చచ్చిపోతావు, ఆత్మీయ జీవితంలో చచ్చిపోతావు. సజీవుడిగా ఉండాలి, శక్తివంతుడిగా ఉండాలి, అపవాదిని ఎదిరించాలి. అపవాది తంత్రాలు ఎదిరించాలంటే ఒక ఉన్నతమైన దర్శనము కలిగిన వ్యక్తిగా నీ ఉండాలి. అలా ఉండాలి అంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రభు ప్రణాళికలో ఓపిక కలిగిన వాడిగా సాగాలి. అంటే ప్రార్థనాపూర్వకముగా, విశ్వాస యోధుడుగా, హల్లెలూయా హల్లెలూయా, మంచి విత్తనాలు విత్తేవాడిగా ఉంటేనే అపవాది తంత్రములను నీవు ఎదిరించగల శక్తివంతుడు. పోరాటములో గెలుస్తావు. దురాత్మ సమూహములతో పోరాడాలి, మనం పోరాడాలి. పౌలంటే నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. దేవునికి స్తోత్రం. 4వ మాట చూద్దామమ్మా. 4వ మాట 14వ వచనం. 4వ మాట అంటే 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నీతి అను మైమర్పును తొడుగుకొని. చాలు చాలు. మీ నడుమునకు ఏం కట్టుకోవాలట? సత్యమని దట్టి కట్టుకోవాలి. అబ్బో, దట్టి అంటే నడుము బిగించుకొనుట. అమ్మ పాప పుట్టింది, బేబీ పుట్టింది, బిడ్డ చంటి బిడ్డ చక్క బిడ్డ, ఆమెకి ఏం కడతా? పిడికట్టు, నడుము బిగిస్తారన్నమాట. నడుము సులుపోకుండా. నడుము ఎప్పటినప్పుడు ఏం చేస్తాం? నడుముకు బెల్ట్ వేస్తూ ఉంటాం. ఈ నడికట్లు కాదురా బాబో, ఈ పిడికట్లు కాదు. ఈ సత్యమనే దట్టి అనగా దేవుని వాక్యమును మనము ధరించుకోవాలి. సత్య సంబంధులుగా నిలవాలి. నిర్గమాకాండం 12వ అధ్యాయము 11వ వచనములో సత్యమనే దట్టి అని ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఫరో సమక్షములో ఉన్నప్పుడు ఎలా నడుం కట్టుకోవాలో మోషే చెప్పాడు. చూడండి. మీరు దానిని తెలవలసిన విధమేమనగా, పస్కా బలి పశువును తినవలసిన విధం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో తింటున్నానులే, ఎవరి గొడవ నీకొద్దో. నీ ఆత్మీయ జీవితంలో ఓపికతో నడవటానికి ఇష్టపడు. నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుగుకొని, సమాధాన సిద్ధ మనసనే జోడును తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని, దుడ్డి కర్రయు దండమునకు ఆదరణగా ఉన్న కర్రను పట్టుకుని, త్వరపడుచు దానిని తినవలెను. తినే విధానములో ఆతురత కావాలి. నీ శరీరము తిని రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, వాడు మరణములోంచి జీవములోనికి దాటిపోవును అని నువ్వు నమ్మాలి.
అప్పుడు దేవుడు నీ పక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. అప్పుడు నువ్వు పాడతావు, గొప్ప దేవుడవాన్ని, శక్తి సంపన్నుడవాన్ని, గళమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ శృంగమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నేను కొనియాడేదన్. దేవునికి మహిమ కలుగునుగా. కొనియాడాలి. సత్యమనే దట్టి కట్టుకుంటామంటే దైవ సన్నిధిలో. పేతురు చెరసాల్లో ఉన్నాడు. పేతురు కర్ర పాడేసాడు, పై వస్త్రం పాడేసాడు, ఎలా పడితే అలా ఉన్నాడు. గాఢ నిద్రలో పోయాడు, అలసిపోయాడు. అనుభవంలోకి వస్తే కానీ నాకు అర్థం అవ్వలేదు. ప్రారంభ దినాలు పేతురు గురించి కొంచెం నేను కూడా అనాలోచనగా చూశాను. పేతురు అప్పటికి అలసిపోయాడు, వేసారిపోయాడు. అప్పటికి యాకోబు హతసాక్షిగా మార్చబడ్డాడు. పేతురు నడుముసిలింది, ఆ జైల్లో పడుకున్నాడు. ప్రభువా, నేను ఇంకేపాటివాడినయ్యా, మహోన్నతుడు నీవే, సిలువేసేసారు అని ఆలోచనతో పడ్డాడేమో. మరి దేవదూత వచ్చి, హలో పేతురు గారు, బాబు పీటర్, హలో, నిద్రను అభ్యంతరం కలిగిస్తున్నానా అంటే, నిదట్లో ఉండిపోయాడు. లేచాడు. కర్ర చేత్తో పట్టుకో, పై వస్త్రం వేసుకో, నడుము కట్టు, చెప్పులు తొడుగు, నడువు. నేను ఆరాధిస్తున్న దేవుడు బలహీనతల్లోంచి భయాల్లోంచి లేవనెత్తి నడిపించి ఆదరించే దేవుడు. మొదటి గేటు దాటాడు, రెండో గేటు దాటాడు. ఏంటి నేనేనా? ఏంజల్ పక్కనుంది, దేవదూత పక్కన నడిపిస్తుంది. ఆమె ఆరోహణమైపోయింది, గేట్లు తెరవబడుతుంది. ఓహో, నేను అలసిపోయి ఉన్నాను కాబట్టి నన్ను ఆదరించే దేవుడు తన దూతను పంపించాడు. హల్లెలూయా. సంఘం అనుకుంటుంది, మేము చేసిన ప్రార్థన వాళ్ళు వచ్చేసావు, నువ్వు లేదా వస్తావేటే అంటున్నాడు. అమ్మ, నువ్వు ప్రార్థన చెయ్యాలి, కానీ గర్వించకే. నీ ముక్కురున్న అడ్డాబోస పడిపోద్ది మళ్ళీ కింద. ఆత్మీయంగా మనం ఆలోచించాలి. అలసిపోయిన వ్యక్తి నడుము కట్టుకో, నడుము కట్టుకో, నడుము కట్టుకో. పిల్లలు మనం నడుము కట్టుకోవాలి. ఈరోజు నడికట్టు బిగించాలి, చెప్పులు తొడగాలి, చేతికర్ర పట్టుకోవాలి, పై వస్త్రం మీద వేసుకుని నడవాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలోకి వెళ్ళి ఒకసారి అలా వంగి తొంగు చూడండి. అక్కడ చక్కటి మాట నడికట్టు అనే దానికి నిర్వచనాన్ని కనపడుతుంది చూడండి. ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడిన దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. 13వ వచనం చదువమ్మ మళ్ళీ ఒకసారి. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. 13వ వచనం చదువమ్మ కొంచెం. తిరగగా 7 సువర్ణ దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని.
ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. దేవునికి ఏ దట్టి అట? బంగారపు దట్టి. స్తోత్రం. దేవుని సన్నిధిలో మన ఆత్మీయ జీవితంలో సత్యమనే దట్టి కట్టుకుని, నీతనే మైమరుపు. పాటలు ఏ వచ్చినగా వచ్చిన మీతో పంచుకుంటున్నాను కదా ఈరోజు నేను. పునరా 4వ విషయంలో మనం చూస్తుంటే పునరా దట్టి కట్టుకొని, దట్టి. మనము దేవుని సన్నిధిలో, మహిమ కలిగిన దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన వారిగా 15వ వచనం చూడ, ఆయన పాదములు కొలిములో పుటము వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవునికి ఎవరు ఈయనండి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దర్శనం చూస్తున్నాడు యోహాను. ఆయన దట్టి ఏమని చెప్పాడు? బంగారపు దట్టి కట్టుకుని ఉన్నాడు. అంటే పోలిక. బంగారం అంటే దాని అర్థం చెప్పండి. అలంకార భాష, పోలిక. మన ఆత్మీయ జీవితంలో మనం కట్టుకున్నది బంగారము కంటే విలువైనదిగా ఉండాలి. అంత ప్రతిష్టతలో మనం ఉంటేనే ప్రభు మన పక్షముగా ఊహకందలేని అద్భుతాలు చేయగల శక్తివంతుడు. ఒక్క మాట చెప్పి మనం 4వ మాట దాటుకుని వెళ్దాం. యెషయా ప్రవచన గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. యెషయా ప్రవచన గ్రంథము. అతని నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. అబ్బా, ప్రవక్త యెషయా ప్రవచిస్తున్నాడు. అతను ఎవరనుకుంటున్నాడు? ఈ విశ్వ ప్రపంచాన్ని ఏలే ఒక శక్తివంతుడు రాబోతున్నాడు. ఆయన ఒక మనుషుడు కాదు, సాక్షాత్తు సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చే దావీదు ఏరు సిగురు. యెహోవా ఆత్మ జ్ఞానవివేకమున ఆత్మ ఆలోచనకు బలము కలుగును. ఆధారముగా ఆత్మ అతనికి యెహోవా యందు భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉంది. అతను ఏం ధరించుకున్నాడు? నడుమునకు నీతియు అతని తుంట్లకు సత్యమని నడికట్టును కట్టుకున్నాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న శక్తివంతుడు, నువ్వు ఎలాగుండాలో ఒక మాదిరిని సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు, తొలగిపోతాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. అటువంటి లోతైన అనుభవంలోకి సంగమా సిద్ధపడు. ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా ప్రభుతోనూ సంభాషణ చేయి. సమీప బంధువుడుగా మారిపో. హల్లెలూయా. ఆయన దృష్టికి యోగ్యమైన ప్రవక్తన కలిగిన వారుగా మారదాం. అటువంటి దేవుడు మనకు దొరికాడు. ఆయన మనం కలిగి ఉంటే అపవాది మన యొద్దకు రాడు. ఆయన కృప మనందరికీ తోడైండి నడిపించును కాక. 5వ మాట చూద్దామమ్మా. ఎఫెసీ 6:15 పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడి. చాలు, నిలవబడి. అమ్మో, నిలవబడతాం అనేది అప్పుడే 2 అంశాలు చెప్పాను. ఇంకా 2 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. యెహోషువ నిలవబడ్డాడు, చెప్పాను మీతో. అలాగే భక్తులైన వారు నిలవబడి, హెజ్కేలు నిలవబడ్డాడు, చక్కగా నిలవబడు అని చెప్పాడు ప్రభు. దానియేలు నిలవబడ్డాడు. భక్తులు నిలవబడతాడు, నిలకడ. ఇప్పుడు అంత సమయం మీతో నేను ముచ్చటించను, కానీ సాయంకాలం పునరా శ్రేష్టమైన భాగానికి నేను వచ్చేస్తున్నాను.
ఈ నిలవబడిన వాడు ఏం ధరించుకోవాలట? విశ్వాసమును డాలు. 15 వచనం వెనక్కి వెళదామమ్మా, వెనక్కి వెళ్దాం. పాదములకు సమాధాన సువార్త అనే సిద్ధ మనసు జోడు తొడుక్కోవాలి. హోరేబుకి వెళ్ళాడు మోషే, నీ చెప్పులు విడువు అని దేవుడు చెప్పాడు. యెహోషువ యెరికోను పట్టడానికి వెళ్ళాడు. అక్కడ యెహోషువ నీ చెప్పులు విడువుము అని దేవుడు చెప్పాడు. ఇక్కడేమంటున్నాడంటే సమాధాన సిద్ధ మనసు అనే జోడు తొడుక్కో. సైనికులు యుద్ధానికి వెళ్తుంటే వాళ్ళు చాలా విలువైన సాక్స్, అంటే అందమైన కోసమా రాళ్లలో, ముళ్ళు మధ్యన, బురదలో దిగినప్పుడు ఆ షూస్ వాళ్ళకు ఉపయోగపడాలి. నేను మొదటిసారి యెరూషలేము వెళ్తున్నప్పుడు సిద్ధపడ్డాను. మా బాబు మా రవికిరణ్ ఏం చేశాడంటే షూస్ తీసుకోండి మంచి అన్నాడు. పిలుపు తేజ గారు నేను రాజమండ్రి వెళ్ళాం. ఒక 2-3 షాపులు తిరిగితే ఒక షాపులో దొరికింది. అది మేము చెప్పాం, యాక్టింగ్ షూ కావాలన్నా ఈ సీనాయి పర్వతం ఎక్కుతాం, ఇదే పరిస్థితి అంటే ఓ షాప్ వాడు ఈ పని చేస్తారు, కొండలో నడవటానికి అది బెండ్ అవుతూ ఉండాలి, ఎలా పడితే అలాగా టర్న్ అవ్వాలి అని చెప్పాడు. ఫలానా కంపెనీ ఫలానా చోట దొరుకుతుందని అక్కడికి వెళ్ళాం. సరే సింపుల్గా దొరికింది, తెచ్చుకున్నాం. తర్వాత టైం బాబు మళ్ళీ రవికిరణ్ ఏం చేశాడంటే ఇవి మీరు జర్నీలో ఉపయోగపడాలి, పలానా షూస్ అయితే బాగుంటాయని తీశాడు. దేవుని పిల్లలారా, నాకు విలువైన వస్తువులకు నేను ప్రాధాన్యత ఇవ్వలేను, నాకు భయం. కానీ పిల్లలు ఏం చేశారంటే అంత కాస్ట్లీ కాదు కానీ ఓ మాధురిలో కొని అవి ఇష్టం వల్ల నేను 3 times మళ్ళీ రెండోసారి 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా మొదలు వేసుకున్నది ఒకసారి వేసుకున్నాను, కానీ మిగిలిన 2 సార్లు పిల్లలు కొన్న చెప్పులు వేసుకుని ఆ షూస్ వేసుకుని వెళ్తాం. కొంచెం ప్రయాణం అలసట లేకుండా. స్త్రీలు పురుషులు కూడా ఆ ప్రయాణంలో అవసరం. ఎందుకు అంటే అది సమాధానం కాదు, సిద్ధ మనసు కాదు, రక్షణకు అన్నమాట. కానీ ఇక్కడ నువ్వు ఉండవలసింది, వేసుకోవాల్సింది ఏంటంటే ప్రా సువార్త అనే సిద్ధ మనసు జోడును తొడుక్కొని నిలవబడాలి, నిలకడగా ఉండాలి. నువ్వే స్వార్థ చెప్తున్నావో, ఏ భావాన్ని కలిగి ఉన్నావో, ఏ దర్శనాన్ని నువ్వు పిల్లరా అనుకరిస్తున్నావో అవి నువ్వు కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ పక్షంగా, నీ కుటుంబాల పక్షంగా నీకు తోడై ఉండి నీ సిద్ధ మనసును చూసి, నీ సిద్ధపాటును చూసి నీకు దేవుడు సహాయం చేస్తాడు. ఒక మాట ఎక్కువ చెప్పను. ఈ సిద్ధ మనసు అనే జోడు ఎలాగుంటుంది అంటే సమూయేలు ప్రవచన గ్రంథంలో 2వ పుస్తకం, సమూయేలు 2వ పుస్తకం 22. ఇరవై 34 చూడమ్మా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయును, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును. చాలా నిర్వచనాలు ఉంటాయి, కానీ ఇక్కడ చదువుతున్న మాటలో ఉన్న నిగూఢమైన సంగతి ఏంటంటే నా కాళ్ళు లేడి కాళ్ళు వలె ఎత్తైన పర్వతం. అంటే లోకానికి దూరం అవ్వాలి, నేను దేవునికి ఏమై ఉండాలి, దగ్గర అవ్వాలి. ఇది స్తోత్రం. ఇందులో ఒక ప్రశ్న ఉంది. ఇటీవల కాలంలో నేను ఎప్పుడు చెప్పలేదు, సమయోచన చెప్తున్నాను. చెప్పులు వేసుకుని దేవుని మందిలోకి రావచ్చా, చెప్పులు వేసుకుని బలిపీఠం మీదకి వెళ్ళొచ్చా అంటే ఒక ఆయన నాడు చెప్పుతో కొడతానన్నాడు. నాకు భయం వేసింది. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత చిన్నవారైనా, ఎంతమంది షూలు చెప్పులు వేసుకుని వేదిక మీద నిలబడ్డా
నేను మాత్రం వేసుకెళ్ళను, కింద వదిలేస్తాను. ఈ పెళ్ళిళ్ళు అది చెప్పులు కింద వదిలేసి చిరాగ్గా చేసేస్తారు, ఆ చెప్పులు తొక్కేస్తారు వాళ్ళ చెప్పులతో. అయినా సరే నేను ఇంటికి వచ్చి శుభ్రం చేసుకుంటాను, కానీ నేను బలిపీఠం మీద చెప్పులు ఎందుకు అనగా బలిపీఠము, అక్కడ దేవుని ఆరాధిస్తాను, దేవుని వాక్యాన్ని పంచుతాను, దేవుని నామ మహిమ ఘనత కొరకు పాడతాను, స్తుతారాధన చేస్తాను, డెవిల్స్ని విడుదల చేస్తాం, ఒక కుటుంబాన్ని ఐక్యపరుస్తాం. అక్కడ మనతో ఎవరుంటారు అంటే మూడోవాడు పరిశుద్ధాత్ముడు. అక్కడ పెండ్లి కుమార్తెడు మూడోవాడు దేవుడు ఉండాలి వాళ్ళకి. అంటే రమ్మని ఆహ్వానించాలి. కానాను అనే వివాహంలోకి ఎలాగ ఆహ్వానించామో అలాగ మనం ఎక్కడ ఉంటే అక్కడ మనం ఆహ్వానిస్తే అక్కడ శుభ్రత, చాలా ఎక్కువ శుభ్రత కావాలి. హైందువులను చూసి నేను సంతోషిస్తానండి. వారు గుడి బయట ప్రాంగణంలోనే చెప్పులు విడిచిపెడతారు. సిలోను పెంతుకోస్తు ప్రరా ఉన్నతమైన ఉద్యోగాలు చేసే ఆఫీసర్స్ చెప్పుల కౌంటర్ల దగ్గర ఉంటారు. వాళ్ళందరూ చెప్పులు తీసుకుని అంత పెడతారు, కూపన్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు రాగా కూపన్ ఇవ్వగానే తీసి చెప్పులు అక్కడ పెడతా ఉంటారు. ఎంత ఆశ్చర్యం! తగ్గింపు జీవితం. యోహాన్ అంటాడు, నీ చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. ప్రభా, నీ చెప్పులు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను అన్నాడు. హైందత్వంలో భరతుడు రాముడు చెప్పులు పళ్ళులో పెట్టుకుని ఏదో చేస్తాం అంటే విధేయత, అది దాని అర్థం. మీరు కానీ ఎవరి చెప్పులు నెత్తి మీద పెట్టుకోకండి, అదో గొడవ. దేవుని సన్నిధిలో పిల్లరా నీ కాళ్లను జింక కాళ్ళుగా చేసి పిల్లరా ఎత్తైన స్థలముల మీద నిన్ను నిలబెడతాడు. బైబిల్ ఇంకో మాట ఉంటుందండి, దేవుని సేవకులు పాదాలు నా ఇంట నిలవాలి. దేవుని దాసుల ఇంట్లో పాదాలు పెట్టాలి అంటే ఎవరు వస్తారు దేవుని దాసుడితో? దేవుని సన్నిధి వస్తుంది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ బయట లోపలికి రండి, లోపలికి రండి స్వామి. లోపలికి వస్తే ఆశీర్వాదం వస్తుందని కేకేస్తున్నాడు. ఎవరో? లాబాను, అబ్రహాం ఇంటి పెద్ద దాసుడను లోపలికి పిలుస్తున్నాడు. అంటే వాళ్ళతో ఏముందంటే చెప్పండి, ఆశీర్వాదం. ఎలీషా గనురాలింటికి వెళ్ళాడు, ఆశీర్వాదం. సమాధానం అనే సిద్ధ మనసు జోడు తొడుక్కుని రావాలి. 6వ అంశానికి వచ్చేస్తున్నాను. అదే 16వ వచనం చదువమ్మా. 6:16. ఇవన్నీయుగాక, ఇంతవరకు ఎన్ని బాగానే ధరించుకున్నావు కానీ ఎన్ని కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. చాలా జాగ్రత్త. డాలు, బాణాలను ఎదుర్కోగలిగిన డాలు, దాని పేరేంటంట? విశ్వాసము. విశ్వాసం అంటే బోల్డ్ విషయాలు చెప్తాం కదా, మనకు తెలుసు. ఇవియు కాక విశ్వాసం అనే డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుడు అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతులు కావాలి. ఇది ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. 900 మంది అష్టోరోసు దేవత పక్షముగా, యెజబెలు రాణి పక్షముగా, రాజు పక్షం నిలబడ్డారు. సమాజం అంతా వాళ్ళ పక్కన ఉన్నారు. శేషించబడిన వాళ్ళు నేను ఒక్కనే ఉన్నాను. హల్లెలూయా. దుష్టుడు అగ్ని బాణములు ఆర్పుటకు నువ్వు శక్తివంతుడు కావాలి. శద్రకు, మేషకు, అబేద్నెగో అన్నారు, మా దేవుడు తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయిన నీ ప్రతిమకు మేము నమస్కారము చేయము. అంటే విశ్వాసం అనే డాలు, దానితో పాటు దుష్టుడేస్తున్న అగ్ని బాణముల వంటి ఆర్పుటకు శక్తి. యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకును,
యెహోవా నామమునకి స్తుతి కలుగునుగాక. నీ స్థితి, నీ పరిస్థితుల్లో ప్రభువును స్తుతిస్తూ ఉంటే అగ్ని బాణములను ఆర్పగల శక్తివంతుడుగా నీవు ఉంటావు. దేవుని బిడ్డ, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కావాలంటే ఇవియూ కాక అన్నాడు అన్నమాట. ఇవన్నీ ఉన్నాయని గర్విస్తానేమో, నేను ఎక్కువ చెప్పి ప్రార్థన చేస్తానండి, బోల్డ్ పాటలు పాడేస్తానండి, ఇంకొకడు నేను ప్రసంగం చేస్తే అలసట ఉండదండి. ఇవన్నీ మంచియేనాయన, ఇవన్నీ మంచియే. కానీ ఏం చేయాలి నువ్వు? ఇంకాని ఇవియూ కాక విశ్వాసం అనే డాలు ఎప్పుడూ సిద్ధముగా నీ చేతిలో ఉండాలి. అందుకే చెప్పాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమన్నాడు. అందుకే విశ్వాసమును బట్టే మోషే ఐగుప్తు ధనమును అల్పకాల పాపభోగం విడిచిపెట్టేశాడు. ఆఫ్టర్ ఆల్ అయ్యంతా నా ప్రభు సన్నిధులు అనుకున్నాడు. విశ్వాసమును బట్టి మన ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశ్వాసమనే డాలు ఉంటేనే దుష్టుడేస్తున్న అగ్ని బాణాలు ఎదిరించగల శక్తి విశ్వాసం అనే డాలు కావాలి. అమ్మా చూడండి, అక్కడ 16వ వచనంలో విశ్వాసం అనే డాలు, ముందు డాలు ఉండాలి చేతులు. 7వ మాట 16 వచనం 6-16 రెండో లైన్, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ అగ్ని బాణములు ఆర్పుటకు శక్తిమంతులగుదురు. అది శక్తివంతులు కావాలి. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. ఓ గొప్ప పర్వతమా జెరుబాయేలు అడ్డగింతువా, ఓ గొప్ప పర్వతమా జెరుబాయేలు అడ్డగింతువా, ఏ మాత్రపు దానవు నీవనుచు సదురు భూమిగా మారెదవు, ఏ మాత్రపు దానవు నీవనుచు సదురు భూమిగా మారెదవు. శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను, శక్తి చేత కాదనేను, బలముతో ఇది కాదనేను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించెను నిన్ను, పోలిన వారెవరు, యెహోవా రక్షించెను నిన్ను,
ఇది కాదనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏడవ మాట దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతులు కావాలి. దుష్టుడు ఎన్నో బాణాలు వేస్తాడు, శక్తివంతులు కావాలి. ఏమిటా బాణాలు? శ్రమలు, నిందలు, పులరా, వ్యాధులు, మరణాలు, ప్రతికూల పరిస్థితులు, అబద్ధ బోధకులు, ఎన్నో. అన్నిటిని మనము ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటానికి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులము కావాలి. అగ్ని బాణాలు ఆర్పటానికి నీ చేతిలో ఉండాలి. విశ్వాసం అని డాలు ఉండాలి. ఆ డాలు చేత్తో పట్టుకుని నువ్వు ధైర్యంగా వెళ్తుంటే వాడు ఏమేస్తున్నాడు? మన మీద అగ్ని బాణాలు వేస్తున్నాడు. ఆర్పుటకు నీకేం కావాలి? శక్తి. ఏమిటా శక్తి? పైనుండి దిగి వచ్చే శక్తి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం. ఈ మాటతో నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనలోకి వెళదాం. పైనుండి దిగి వచ్చే శక్తి. దేవునికి స్తోత్రం. పునరా దేవుని సన్నిధిలో మహిమ కలిగిన దేవుని పెంతుకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడినప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించి అన్య భాషలతో మాట్లాడసాగిరి. దుష్టుడేసి అగ్ని బాణాలు ఎదుర్కోవాలంటే అగ్ని నాలుకలు అనే అభిషేకముతో నింపబడాలి. అగ్ని అభిషేకం, దైవ అభిషేకం, దేవుని శక్తి, దేవుని ప్రభావం మనం కలిగి ఉంటే హల్లెలూయా. పులరా అనేక మంది ప్రజలు యేసుని వెంబడిస్తారు. ఇవాళ సంఘాల్లో ఆత్మ సల్లారిపోయింది. ఇవాళ వ్యక్తుల్లో దేవుని అభిషేకం తగ్గిపోయింది. చాలామందిలో ప్రారంభంలో గుబులు, ప్రారంభ దినాల్లో ఉన్న ఉల్లాసం, ప్రారంభ దినాల్లో దేవునితో నడిచేంత పరుగు తగ్గిపోతుంది. ఆత్మీయంగా నడుద్దామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు అవ్వాలంటే అగ్ని, దేవుని అగ్ని, అభిషేక అగ్ని. ఏలియా కాలములో అగ్ని కొరకు అరిసే రాలేదు, కానీ ఏలియా కాలంలో దేవుని అగ్ని దిగి వచ్చింది. అపోస్తల మేడగదిలోనికి అగ్ని దిగి వచ్చింది. ఈనాడు దైవ అభిషేకమైన అగ్ని మన మధ్యన పనిచేస్తుంది. నమ్మిన వారందరూ ఆయన సన్నిధిలో సాష్టాంగపడతావా? మోకరిస్తావా? నువ్వున్న పరిస్థితులను బట్టి కూర్చుంటావా? ఎలా ఉంటే అలా ప్రార్థన మొదలుపెట్టు. చేతులెత్తుదాం. నా తండ్రి, నీ గొప్ప కార్యాలు, నా ప్రభువా, నీ సహాయం నాకు దయచేయి. నిస్సహాయుడును ప్రభా, ఎన్నిక లేని వాడును. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నావు ప్రభా. అపవాది వేసే బాణాలు ఎదిరించాలంటే క్రీస్తులో మేము తగ్గించుకోవాలి. మాలో మాదిరి, మాలో దైవ విజ్ఞాపన దయచేయండి నాయన. ఈ సాయంకాలం ప్రార్థనలో మనందరం మరింత ఎక్కువగా ప్రార్థన చేయడానికి ఇష్టపడదాం. అంగలార్దాం, రోదన చేద్దాం, విజ్ఞాపన చేద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం. గత 2020-21లో ఈ మహమ్మారి ప్రజలను కుదిపి నాశనానికి తీసుకుపోతుండగా నాయన కనికరించి ఇక మీదట తరుడివే, ఏ కుటుంబాన్ని యేసునామములో తట్టగా రక్తపానమాడ తోడుగా ఉండునుగాక, శుద్ధ జలాలు చలునుగాక. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో దైవ భయం కలిగిన వారిగా నీ అందు భయభక్తులుగా నడిసే మనస్సు దయచేయండి. డేవిడ్కి నూతన ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇంకా దూర ప్రాంతాల నుంచి కొందరు మెసేజ్ పెడుతున్నారు తండ్రి, వారి బిడ్డను కనికరించండి. వేరు కాంప్లికేషన్స్
బిడ్డలు వేధిస్తున్నాయి ప్రభా. ముఖ్యంగా సేదూరి అమ్మాణి గారు మనవరాలను దర్శించారు. దయించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. రైల్వే కాలనీ చేదూరి అమ్మాణి గారు మనవరాలు బిల్డింగ్ మించి పడిపోయింది, ఎన్నుముక్క దెబ్బతిందంటున్నారు, చిన్న మెదడు కూడా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. ఆ బిడ్డను కనికరించి క్షమించి వారి అమ్మమ్మ ప్రార్థన ఆలకించండి, వారి తల్లిదండ్రుల ప్రార్థన మీరు ఆలకించండి. వారి మధ్యన సమాధానం దయచేయండి. వారిలో లోపాలుంటే సరి చేసుకుని ప్రభా మా బిడ్డల మీద ఇంకా దుష్టుడు ఏలకుండా సహాయం చేయమని ప్రభా. బిడ్డలు కనికరించండి ప్రభా. నీ చిత్తమైతే రేపు వచ్చి ఆదివారం నుంచి ఆరాధన జరగటం సహాయం చేయండి. అందరిలో ఏక మనసు దయచే, నేను ఓపిక కలిగిన మనసు దయచే, నేను దృఢనిచ్చేది బిడ్డలతో ఉంచి సమస్తమును సమకూడు జరగటం సహాయం చేయండి. మేలుకరమైన కార్యాలు, కృపతో కూడిన కార్యాలు జరగటం కృప దయచేసి నడిపించి నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ అభిషేకం నెరవేరటం సహాయం చేయండి. కుటుంబాల్లో శాంతి, కుటుంబంలో సమాధానం, కుటుంబంలో ఆదరణ దయచి ఏ సమయానికి ఏం కావాలో మీరు అనుగ్రహించి మీ అగ్నితో నింపండి. దుష్టుడు అగ్ని బాణాలు ఆర్పగలిగిన శక్తిని దయచేయండి. అన్య భాషలతో నిన్ను ఆరాధిస్తూ ప్రతి గృహానికి మీ రక్తపానం ఆడు. ఇంతవరకు అలిసిపోయారు నాయన, బలహీనతలతో రోగాలతో అలిసిపోయారు ప్రభా, భయంతో అలిసిపోయారు ప్రభా, బయటికి వెళ్ళటానికి భయపడ్డారు నాయన. ధైర్యంగా ఒక్కడుగు ముందుకేసి ఎవరి పొలాలు చూసుకుంటూ ప్రశాంతం గడుపుతూ వివేకం గడుపుతూ నీ సన్నిధిలో గడిపే కృపను దయచి ప్రత్యేక కాపుదల సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నపాలు ఆలకించి చేయమనిమ్మని యేసు క్రీస్తు ప్రహస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం, అపవాది కిరణకు అనంత నాశనము అపజయము కలుగును గాక. యేసు నామమున విజయం 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 కలుగును గాక. ప్రభు చిత్తమైతే రేపు తెల్లవారుజాము మళ్ళీ కలుద్దాం. ప్రభు సన్నిధి మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక.